జాన్ లోగీ బెయిర్డ్ 1888 ఆగస్టు 13, 1946 జూన్ 14, స్కాటిష్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త. అతను 1926 జనవరి 26న ప్రపంచంలో మొట్టమొదటి పని టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించాడు. అతను బహిరంగంగా ప్రదర్శించిన మొదటి రంగుల టెలివిజన్ వ్యవస్థను, మొదటి పూర్తిగా ఎలక్ట్రానిక్ కలర్ టెలివిజన్ పిక్చర్ ట్యూబ్ను కూడా కనుగొన్నాడు. 1928లో బెయిర్డ్ టెలివిజన్ డెవలప్మెంట్ కంపెనీ మొదటి అట్లాంటిక్ టెలివిజన్ ప్రసారాన్ని సాధించింది. బెయిర్డ్ యొక్క ప్రారంభ సాంకేతిక విజయాలు, గృహ వినోదం కోసం టెలివిజన్ ప్రసారాలను ఆచరణాత్మకంగా పరిచయం చేయడంలో అతని పాత్ర టెలివిజన్ చరిత్రలో అతనికి ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. 2006లో, బెయిర్డ్ చరిత్రలో ముఖ్యమైన 10 మంది స్కాటిష్ శాస్త్రవేత్తలలో ఒకనిగా గుర్తింపు పొందాడు. అతని పేరు నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క స్కాటిష్ సైన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లోని జాబితాలో చేర్చబడింది. 2015లో అతన్ని స్కాటిష్ ఇంజనీరింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చారు. 2017 జనవరి 26న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, IEI, లండన్లోని 22 ఫ్రిత్ స్ట్రీట్, బార్ ఇటాలియా వద్ద కాంస్యంతో తయారు చేసిన వీధి ఫలకాన్ని బెయిర్డ్ టెలివిజన్ ఆవిష్కరణకు అంకితం చేసింది. బెయిర్డ్ 1888 ఆగస్టు 13న డన్బార్టన్షైర్లోని హెలెన్స్బర్గ్లో రెవరెండ్ జాన్ బెయిర్డ్, జెస్సీ మోరిసన్ ఇంగ్లిష్ దంపతులకు గల 4 పిల్లలలో చివరివానిగా జన్మించాడు. అతని తండ్రి స్థానిక సెయింట్ బ్రైడ్స్ చర్చికి స్కాట్లాండ్ చర్చ్ మినిస్టరుగా ఉండేవాడు. తల్లి గ్లాస్గో నుండి షిప్ బిల్డర్ల కుటుంబానికి చెందినది. అతను హెలెన్స్బర్గ్లోని లార్చ్ఫీల్డ్ అకాడమీలో, ఇప్పుడు లోమన్ స్కూల్లో భాగం, గ్లాస్గో అండ్ వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్ టెక్నికల్ కాలేజీ, గ్లాస్గో విశ్వవిద్యాలయాలలో చదువుకున్నాడు. కళాశాలలో చదువుతున్నప్పుడు బెయిర్డ్ తన కోర్సులో భాగంగా వరుస ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలను చేపట్టాడు. ఆ సమయంలో పారిశ్రామిక గ్లాస్గోలోని పరిస్థితులు అతనికి సోషలిస్టు విశ్వాసాలను ఏర్పరచటానికి సహాయపడ్డాయి, అతని అనారోగ్యానికి కూడా దోహదపడ్డాయి. అతనికి తన తండ్రితో ఉన్న సంబంధం దెబ్బతీయకపోయినప్పటికీ అతను అజ్ఞేయవాది అయ్యాడు. అతను డిగ్రీ కోర్సు చేయడానికి మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా అంతరాయం కలిగింది. అతను తరువాత గ్రాడ్యుయేషన్ పొందలేదు. 1915 ప్రారంభంలో అతను బ్రిటిష్ సైన్యంలో సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. కానీ అతను సైన్యంలో చురుకైన విధులకు అనర్హుడని ప్రకటించారు. ముందుకు వెళ్ళలేక, ఆయుధాల పనిలో నిమగ్నమైన క్లైడ్ వ్యాలీ ఎలక్ట్రికల్ పవర్ కంపెనీలో ఉద్యోగం తీసుకున్నాడు. టెలివిజన్ ప్రయోగాలు. జూన్ 1924లో, బెయిర్డ్ సిరిల్ ఫ్రాంక్ ఎల్వెల్ నుండి థాలియం సల్ఫైడ్, థాలోఫైడ్ సెల్ను కొనుగోలు చేశాడు. దీనిని అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని థియోడర్ కేస్ అభివృద్ధి చేసింది. మాట్లాడే చిత్రాలు యొక్క ముఖ్యమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో థాలోఫైడ్ సెల్ ఒక భాగం. ఈ సెల్కు బెయిర్డ్ యొక్క మార్గదర్శక సూత్రాల అమలు మూలంగా, పరావర్తన కాంతి నుండి ప్రత్యక్ష, కదిలే, గ్రేస్కేల్ టెలివిజన్ చిత్రాన్ని రూపొందించిన మొదటి వ్యక్తిగా బెయిర్డ్ గుర్తింపు పొందాడు. కేస్ సెల్కు 2 ప్రత్యేకమైన పద్ధతులను వర్తింపజేయడం ద్వారా ఇతర ఆవిష్కర్తలు విఫలమైన దానిని బెయిర్డ్ విజయవంతంగా సాధించాడు. సెల్ నుండి సిగ్నల్ కండిషనింగ్ను మెరుగుపరచడం ద్వారా, ఉష్ణోగ్రత ఆప్టిమైజేషన్, శీతలీకరణ, తన స్వంత కస్టమ్ డిజైన్ చేసిన వీడియో యాంప్లిఫైయర్ ద్వారా అతను దీనిని సాధించాడు. పనిచేసే టెలివిజన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తన మొదటి ప్రయత్నాలలో, బెయిర్డ్ నిప్కో డిస్క్తో ప్రయోగాలు చేశాడు. పాల్ గాట్లీబ్ నిప్కో 1884లో ఈ స్కానింగ్ డిస్క్ వ్యవస్థను కనుగొన్నాడు. టెలివిజన్ చరిత్రకారుడు ఆల్బర్ట్ అబ్రమ్సన్ నిప్కో యొక్క పేటెంట్ను మాస్టర్ టెలివిజన్ పేటెంట్ అని పిలుస్తాడు. నిప్కో యొక్క పని ముఖ్యమైనది ఎందుకంటే బెయిర్డ్, ఇతరులు దీనిని ప్రసార మాధ్యమంగా అభివృద్ధి చేయడానికి ఎంచుకున్నారు. 1923 ప్రారంభంలో, ఆరోగ్యం బాగోలేక, బెయిర్డ్ ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో 21 లింటన్ క్రెసెంట్, హేస్టింగ్స్కు వెళ్ళాడు. తరువాత అతను పట్టణంలోని క్వీన్స్ ఆర్కేడ్లో ఒక వర్క్షాప్ను అద్దెకు తీసుకున్నాడు. పాత హాట్ బాక్స్, ఒక జత కత్తెరలు, కొన్ని డార్నింగ్ సూదులు, కొన్ని సైకిల్ లైట్ లెన్సులు, ఉపయోగించిన టీ కప్పు, సీలింగ్ వాక్స్, జిగురు వంటి వస్తువులను ప్రపంచంలోనే మొట్టమొదటి పనిచేసే టెలివిజన్ సెట్ను బెయిర్డ్ నిర్మించాడు. ఫిబ్రవరి 1924లో, అతను కదిలే ఛాయాచిత్రాలను ప్రసారం చేయడం ద్వారా సెమీ మెకానికల్ అనలాగ్ టెలివిజన్ వ్యవస్థ సాధ్యమని రేడియో టైమ్స్కు వివరించాడు. ప్రయోగాలలో భాగంగా అదే సంవత్సరం జూలైలో,
అతను 1000 వోల్ట్ల విద్యుత్ షాక్కు గురయ్యాడు. కానీ ఒక చేయి మాత్రం కాలిపోయి ప్రమాదం నుండి బయటపడ్డాడు. దాని ఫలితంగా అతని యజమాని మిస్టర్ ట్రీ అతనిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయమని కోరాడు. లండన్లోని సెల్ఫ్రిడ్జెస్ డిపార్ట్మెంట్ స్టోర్లో టెలివిజన్ ద్వారా ఛాయాచిత్రాలను కదిలించే మొదటి బహిరంగ ప్రదర్శనను 1925 మార్చి 25 నుండి 3 వారాల బెయిర్డ్ ప్రదర్శనలు ఇచ్చాడు. బెయిర్డ్ 1926లో తన టెలివిజన్ పరికరాలు, జేమ్స్ స్టూకీ బిల్ నకిలీ బొమ్మలతో 1925 అక్టోబరు 2న తన ప్రయోగశాలలో బెయిర్డ్ మొదటి టెలివిజన్ చిత్రాన్ని గ్రేస్కేల్ చిత్రంతో విజయవంతంగా ప్రసారం చేశాడు. 30 లైన్ల నిలువుగా స్కాన్ చేసిన స్టూకీ బిల్ అనే మారుపేరుతో వెంట్రిలోక్విస్ట్ యొక్క నకిలీ చిత్రం తలను సెకనుకు 5 చిత్రాలు చొప్పున ప్రసారం చేశాడు. బెయిర్డ్ మేడ క్రిందికి వెళ్లి 20 ఏళ్ల విలియం ఎడ్వర్డ్ టేంటన్ అనే కార్యాలయ ఉద్యోగిని మానవ ముఖం ఎలా ఉంటుందో చూపించడానికి తీసుకువచ్చాడు. పూర్తి టోనల్ పరిధిలో టెలివిజన్ చూసిన మొదటి వ్యక్తిగా టేంటన్ నిలిచాడు. ప్రచారం కోసం చూస్తున్న బెయిర్డ్ తన ఆవిష్కరణను ప్రోత్సహించడానికి డైలీ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక కార్యాలయాన్ని సందర్శించాడు. న్యూస్ ఎడిటర్ భయభ్రాంతులకు గురయ్యాడు. అతని సిబ్బంది ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: దేవుడి మీద ఒట్టు ఉన్నది, రిసెప్షన్కి వెళ్లి అక్కడ ఉన్న ఒక వెర్రివాడు వదిలించుకోండి. అతను వైర్లెస్ ద్వారా చూడటానికి ఒక యంత్రాన్ని పొందాడని చెప్పాడు. అతన్ని చూడండి, అతనిపై రేజర్ ఉండవచ్చు. డబుల్ కొటేషన్ మొదటి బహిరంగ ప్రదర్శనలు 1926 జనవరి 26న బెయిర్డ్ రాయల్ ఇన్స్టిట్యూషన్ సభ్యులకు, ది టైమ్స్ పత్రికకు చెందిన ఒక రిపోర్టర్కు లండన్లోని సోహో జిల్లాలోని 22 ఫ్లిత్ స్ట్రీట్ వద్ద తన ప్రయోగశాలలో ప్రసారం చేసి చూపించాడు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం బార్ ఇటాలియా ఉంది. బెయిర్డ్ ప్రారంభంలో సెకనుకు 5 చిత్రాల స్కాన్ రేటును ఉపయోగించాడు. 1927 నాటికి ఇది సెకనుకు 12.5 చిత్రాలకు మెరుగుపడింది. టోనల్ గ్రాడ్యుయేషన్తో ప్రత్యక్షంగా కదిలే చిత్రాలను ప్రసారం చేయగల టెలివిజన్ వ్యవస్థ యొక్క మొదటి ప్రదర్శన ఇది. లండన్లోని వెస్ట్ మినిస్టర్, W1, 22 ఫ్లిత్ స్ట్రీట్లో బెయిర్డ్ యొక్క మొదటి ప్రదర్శనను బ్లూ ఫలకం ద్వారా గుర్తించారు. అతను 1928 జూలై 3న ప్రపంచంలోని మొట్టమొదటి రంగుల ప్రసారాన్ని ప్రదర్శించాడు. దీని కొరకు అతను సమాచార ప్రసారం వద్ద స్కానింగ్ డిస్క్లను, గ్రాహకం వద్ద 3 సర్పిలాకార ఎపర్చర్లను ఉపయోగించాడు. ఇందులోని ఒక సర్పిలాకార ఎపర్చర్కు 3 వివిధ ప్రాథమిక రంగుల ఫిల్టర్లను, చివరలలో గ్రాహకాల వద్ద 3 కాంతి జనకాలను ఉపయోగించాడు. ప్రకాశానికి ప్రత్యామ్నాయంగా మార్చడానికి కామ్యుటేటర్ ఉపయోగించాడు. ఈ ప్రసార ప్రదర్శనలో వివిధ రంగుల టోపీలు ధరించిన యువతి చూపబడింది. నోయెల్ గోర్డాన్ విజయవంతమైన టీవీ నటిగా, సోప్ ఒపెరాకు గుర్తింపబడినది. అదే సంవత్సరం అతను స్టీరియోస్కోపిక్ టెలివిజన్ను కూడా ప్రదర్శించాడు. ప్రసారం 1927లో బెయిర్డ్ లండన్, గ్లాస్గో ప్రాంతాల మధ్య టెలిఫోన్ లైన్ ద్వారా సుమారు 438 మైళ్లకు 705 కి.మీ. పైగా సుదూర టెలివిజన్ సిగ్నల్ను ప్రసారం చేశాడు. బెయిర్డ్ ప్రపంచంలోని మొట్టమొదటి సుదూర టెలివిజన్ చిత్రాలను గ్లాస్గో సెంట్రల్ స్టేషన్లోని సెంట్రల్ హోటల్కు ప్రసారం చేశాడు. ఈ ప్రసారం మరియు టీ బెల్ ల్యాబ్స్ స్టేషన్ల మధ్య 225 మైళ్ల సుదూర ప్రసారానికి బెయిర్డ్ యొక్క బాధ్యత. బెల్ స్టేషన్లు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. అంతకుముందు ప్రసారం బెయిర్డ్ ప్రదర్శనకు ఒక నెల ముందు ఏప్రిల్ 1927లో జరిగింది. బెయిర్డ్ తన యాంత్రిక టెలివిజన్ వ్యవస్థను న్యూయార్క్లో 1931లో ప్రదర్శించాడు. అతను బెయిర్డ్ టెలివిజన్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించాడు. ఇది 1928లో లండన్ నుండి న్యూయార్క్లోని హార్ట్స్ డేల్ వరకు మొదటి అట్లాంటిక్ టెలివిజన్ ప్రసారాన్ని చేసింది. బిబిసి కోసం మొదటి టెలివిజన్ కార్యక్రమాన్ని చేసింది. నవంబర్ 1929లో బెయిర్డ్, బెర్నార్డ్ నాటన్లు ఫ్రాన్స్లో మొట్టమొదటి టెలివిజన్ సంస్థ టెలివిజన్ బెయిర్డ్ నాటన్ను స్థాపించారు. 1930 జూలై 14న BBC-లో ప్రసారం ది మ్యాన్ విత్ ది ఫ్లవర్ ఇన్ హిస్ మౌత్ కే టెలివిజన్లో చూపించిన మొదటి నాటకం. బెయిర్డ్ 1931లో ది డెర్బీ ప్రసారంతో BBC యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేశాడు. అతను 1930లో లండన్ కొలీజియం, బెర్లిన్, పారిస్, స్టాక్ హోమ్లలో 2 అడుగులు ఎత్తు 5 అడుగుల వెడల్పు గల తెరపై ఒక థియేటర్ టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించాడు. 1939 నాటికి అతను 15 అడుగులు 4.6 మీటర్లు వెడల్పు,
12 అడుగులు 3.7 మీటర్లు ఎత్తు గల తెరను ఉపయోగించి బాక్సింగ్ మ్యాచ్ను టెలివిజన్ చేయడానికి తన థియేటర్ ప్రొజెక్షన్ను మెరుగుపరిచాడు. 1930ల బెయిర్ టెలివిజన్ ప్రకటన 1929 నుండి 1932 వరకు 30 లైన్ బెయిర్ వ్యవస్థను ఉపయోగించి టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి బిబిసి ట్రాన్స్మిటర్లను ఉపయోగించారు. 1932 నుండి 1935 వరకు బిబిసి 16 పోర్ట్లాండ్ ప్లేస్ వద్ద తమ సొంత స్టూడియోలో కార్యక్రమాలను నిర్మించింది. అదనంగా 1933 నుండి బెయిర్ కంపెనీ దక్షిణ లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్ వద్ద బెయిర్ స్టూడియోలు, ట్రాన్స్మిటర్ నుండి టెలివిజన్ కార్యక్రమాలను స్వతంత్రంగా బిబిసికి తయారు చేసి ప్రసారం చేస్తున్నాయి. బెయిర్ యొక్క టెలివిజన్ వ్యవస్థలను ఐజాక్ షోయెన్బర్గ్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన సంస్థ ఐ మార్కోని అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ టెలివిజన్ వ్యవస్థ ద్వారా భర్తీ చేశారు. అయినప్పటికీ ఇమేజ్ డిటెక్టర్ కెమెరాలో కాంతి సున్నితత్వం లేదని తేలింది. దీనికి అధిక స్థాయి ప్రకాశం అవసరం. సినీ ఫిల్మ్ను స్కాన్ చేయడానికి బదులుగా బెయిర్ ఫార్న్స్వర్త్ గొట్టాలను ఉపయోగించాడు. ఈ సామర్థ్యంలో అవి డ్రాప్ అవుట్లు, ఇతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ అవి పని చేయగలవని నిరూపించాయి. ఫార్న్స్వర్త్ స్వయంగా 1936లో లండన్లోని బెయిర్ యొక్క క్రిస్టల్ ప్యాలెస్ ప్రయోగశాలలకు వచ్చాడు. కాని సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయాడు. ఆ సంవత్సరం తరువాత క్రిస్టల్ ప్యాలెస్ను నేలమీదకు తగలబెట్టిన మంట బెయిర్ కంపెనీ పోటీ సామర్థ్యాన్ని మరింత దెబ్బతీసింది. పూర్తిగా ఎలక్ట్రానిక్ పాడి నైస్మిత్ యొక్క ఈ ప్రత్యక్ష చిత్రం బెయిర్ యొక్క మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రానిక్ కలర్ టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించడానికి ఉపయోగించబడింది. ఇది 2 ప్రొజెక్షన్ CRTలను ఉపయోగించింది. 2 రంగుల చిత్రం ప్రాథమిక టెలిక్రోమ్ వ్యవస్థతో సమానంగా ఉంటుంది. యాంత్రిక వ్యవస్థలు వాడుకలో లేని తరువాత ఎలక్ట్రానిక్ టెలివిజన్ రంగానికి బెయిర్ చాలా కృషి చేశాడు. 1939లో అతను ఈ రోజు హైబ్రిడ్ కలర్ అని పిలువబడే ఒక వ్యవస్థను కాథోడ్ రే ట్యూబ్ ఉపయోగించి చూపించాడు. దాని ముందు కలర్ ఫిల్టర్లతో అమర్చిన డిస్క్ను తిప్పాడు. ఈ పద్ధతి యునైటెడ్ స్టేట్స్లో CBS, RCA చేత తీసుకోబడింది. ఇతర ఆవిష్కరణలు బెయిర్ యొక్క కొన్ని ప్రారంభ ఆవిష్కరణలు పూర్తిగా విజయవంతం కాలేదు. తన జీవితంలోని 20లలో గ్రాఫైట్ వేడి చేయడం ద్వారా వజ్రాలను సృష్టించడానికి ప్రయత్నించాడు. తరువాత బెయిర్ గ్లాస్ రేజర్ను కనుగొన్నాడు. ఇది తుప్పు నిరోధకత కలిగి ఉంది, కానీ ముక్కలైంది. గాలి ఒత్తిడి ద్వారా పనిచేసే టైర్ల నుండి ప్రేరణ పొందిన అతను ఒత్తిడి గల బూట్లు తయారు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని నమూనాలో సగం గాలితో నింపబడిన బెలూన్లు ఉన్నాయి, అవి పేలాయి. సంవత్సరాల తరువాత బూట్ల కోసం ఇదే ఆలోచనను డాక్టర్ మార్టెన్స్ విజయవంతంగా స్వీకరించాడు. అతను థర్మల్ అండర్సాక్ బెయిర్ అండర్సాక్ ను కూడా కనుగొన్నాడు. ఇది మధ్యస్థంగా విజయవంతమైంది. బెయిర్ తేమ గల పాదాలతో బాధపడ్డాడు. అనేక పరీక్షల తరువాత సాక్స్ లోపల అదనపు పత్తి పొర చేర్చడం వల్ల వెచ్చదనాన్ని అందిస్తుందని అతను కనుగొన్నాడు. 1928లో అతను ఒక ప్రారంభ వీడియో రికార్డింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశాడు. దీనిని అతను ఫోనోవిజన్ అని పిలిచాడు. సాంప్రదాయిక 78 RPM రికార్డ్ కట్టింగ్ లాత్కు యాంత్రిక అనుసంధానం ద్వారా జతచేయబడిన పెద్ద నిప్కో డిస్క్ను ఈ వ్యవస్థ కలిగి ఉంది. దీని ఫలితంగా 30 లైన్ వీడియో సిగ్నల్ను రికార్డ్ చేసి తిరిగి ప్లే చేయగల డిస్క్. వ్యవస్థతో కలిగే సాంకేతిక ఇబ్బందులు దానిని మరింత అభివృద్ధిని చేసేందుకు నిరోధించాయి. అయితే కొన్ని అసలు ఫోనోడిస్క్లు భద్రపరచబడ్డాయి. బెయిర్ యొక్క ఇతర అభివృద్ధి పరిశోధనలలో ఫైబర్ ఆప్టిక్స్, రేడియో దిశను కనుగొనడం, పరారుణ కిరణాలలో చీకటిలో వీక్షణ, రాడార్ ఉన్నాయి. రాడార్ అభివృద్ధికి ఆయన చేసిన ఖచ్చితమైన పరిశోధన గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే అతని యుద్ధ కాలంలో రక్షణ ప్రాజెక్టులను యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించలేదు. అతని కుమారుడు మాల్కమ్ బెయిర్ చెప్పిన ప్రకారం 1926లో బెయిర్ ప్రతిబింబించే రేడియో తరంగాల నుండి చిత్రాలను రూపొందించే పరికరం కోసం పేటెంట్ దాఖలు చేశాడు. ఇది రాడార్తో సమానమైన పరికరం. అతను ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాడు. రాడార్ పరిశోధన కృషి వివాదంలో ఉంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం బెయిర్ యొక్క నోక్టోవిజన్ రాడార్ కాదు. రాడార్ మాదిరిగా కాకుండా డాప్లర్ రాడార్ మినహా స్కాన్ చేసిన విషయానికి దూరాన్ని నిర్ణయించడానికి నోక్టోవిజన్ అసమర్థమైనది. నోక్టోవిజన్ కూడా త్రిమితీయ ప్రదేశంలో ప్రదేశం యొక్క అక్షాంశాలను నిర్ణయించదు. తరువాతి సంవత్సరాలు
డిసెంబర్ 1944 నుండి లోగి బెయిర్డ్ ఈస్ట్ ససెక్స్లోని బెక్సిల్ ఆన్ సి 1 స్టేషన్ రోడ్లో నివసించాడు. తరువాత 1946 ఫిబ్రవరి 14న ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించాడు. ఈ ఇల్లు 2007లో కూల్చివేయబడింది. ఈ స్థలం ఇప్పుడు బెయిర్డ్ కోర్ట్ అనే అపార్టుమెంటులుగా ఉంది. లోగి బెయిర్డ్ను అతని తల్లిదండ్రుల పక్కన స్కాట్లాండ్లోని ఆర్గిల్లోని హెలెన్స్బర్గ్ శ్మశానవాటికలో ఖననం చేశారు. గౌరవాలు, చిత్రణలు. లండన్లోని సిడెన్హామ్ 3 క్రెసెంట్ వుడ్ రోడ్ వద్ద గ్రేటర్ లండన్ కౌన్సిల్ నిర్మించిన బ్లూ ఫలకం. టెలివిజన్ ఆవిష్కరణకు జాన్ లోగి బెయిర్డ్ చేసిన కృషికి గౌరవ సూచకంగా ఆస్ట్రేలియా టెలివిజన్ లాగి అవార్డులను ప్రవేశపెట్టింది. 1957లో బిబిసి టెలివిజన్ థియేటర్లో ఈమన్ ఆండ్రూస్ చేత సత్కరించబడినప్పుడు బెయిర్డ్ దిస్ ఈజ్ యువర్ లైఫ్ కార్యక్రమంలో మరణించిన ఏకైక వ్యక్తి అయ్యాడు. 1957 టీవీ చిత్రం ఎ వాయిస్ ఇన్ విజన్లో మైకేల్ గ్విన్ అతని పాత్ర పోషించాడు. 1986లో టీవీ డ్రామా ది ఫూల్స్ ఆన్ ది హిల్లో రాబర్ట్ మెకింతోష్ పోషించాడు. 2014లో సొసైటీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ఇంజనీర్స్ SMPTE లోగి బెయిర్డ్ను ది హానర్ రోల్లో చేర్చింది. ఇది వారి జీవితకాలంలో గౌరవ సభ్యత్వం లభించని వ్యక్తులను మరణానంతరం గుర్తిస్తుంది, కాని అలాంటి గౌరవం ఇవ్వడానికి వారి పరిశోధనలు సరిపోతాయి. జనవరి 26, 2016న సెర్చ్ ఇంజన్ గూగుల్ డూడుల్ను విడుదల చేసింది. ఇది లోగి బెయిర్డ్ యొక్క ప్రత్యక్ష ప్రసార ప్రదర్శన యొక్క 90వ వార్షికోత్సవం సందర్భంగా జరిగింది.